అమ్మా నీలిమ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే బీజేపీ నాయకులు పెద్దలు మాల్కొండయ్య గారు, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. ముందుగా అప్రతిహతంగా 12 సంవత్సరాలు అంటే పుష్కర కాలం పాటు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఈ రోజుకి పుష్కర కాలమైనటువంటి సందర్భంగా మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈరోజు ఈ పుష్కర కాలంలో మోడీ గారు సాధించినటువంటి విజయాలు, ఘన విజయాలు లేకపోతే ఈ దేశ అభివృద్ధికి ఆయన ఏ విధంగా తోడ్పడ్డారు, ఆయన వల్ల ఈ దేశానికి వనగూరింది ఏంది, ఈ అంశాల మీద ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. ముఖ్యంగా కోటేశ్వరరావు గారు చాలా స్పష్టంగా, ఎందుకంటే నెహ్రూ గారు రికార్డుని బ్రేక్ చేశామని చెప్పి బీజేపీ వాళ్ళు సంకల్పించుకున్నారు. సాంకేతికంగా చెప్పారు ఆయన 1946 నుంచి 51, 52 వరకు ఆయన మరి 5 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా కొనసాగాడు. తర్వాత 52 ఎన్నికల్లో మరి 206 స్థానాలతోటి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తోటి నెహ్రూ గారు ప్రధానమంత్రిగా మరి కొనసాగినటువంటి విషయం మనం చూసాం 64 వరకు కూడా. అయితే వీళ్ళు నెహ్రూ గారి రికార్డుని బ్రేక్ చేశాం 4399 రోజులు అని చెప్పేదానికంటే కూడా పుష్కర కాలం సంబరాలు లేకపోతే ఉత్సవాలు అని చెప్పి జరుపుకుంటే బాగుంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఈ బీజేపీ వాళ్ళకు ఒక అలవాటు, వాళ్ళు ఓటు చోరీ చేస్తారు. నిన్న చూసాం మనం ఈమె మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటు కూడా చోరీ చేసే పరిస్థితి. ఈరోజు చూస్తే ఈ యొక్క నెహ్రూ గారి రికార్డుని బ్రేక్ చేశామని చెప్పుకోవడంలో కూడా వీళ్ళు ఆ కీర్తిని కూడా చోరీ చేసే పరిస్థితి ఈ బీజేపీ వాళ్ళు మరి మోడీ గారిని నాయకత్వంలో జరుగుతుందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చోరీకి పేటెంట్ హక్కు ఎవరంటే బీజేపీ వాళ్ళకి అది మనకు అర్థమవుతాం. నిజంగా మనం ఆలోచించాలి, ఎంతకాలం పరిపాలన చేసామనేది కాదు మన ముఖ్యం. ఈ పరిపాలన కాలంలో ఈ దేశానికి మనం ఏం చేశాం, ఈ పరిపాలనా కాలంలో ఈ దేశ ప్రజలకి 145 కోట్లు, దాదాపు 150 కోట్ల మంది భారతీయులకి ఈ 12 సంవత్సరాల కాలంలో మోడీ గారు ఎలాంటి తీపి గుర్తులు మిగిల్చారు, ఏ విధంగా ప్రజలను ఆదుకున్నారు, ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఏదైనా మార్చగలిగారా అనే దాని విషయం కూడా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. ఆర్థికంగా, పారిశ్రామికంగా, వ్యవసాయకంగా, అలాగే విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, అలాగే సంక్షేమ పథకాలు, నిరుద్యోగ నిర్మూలన, ఉపాధి, అలాగే విదేశీ విధానం, రక్షణ రంగం, ఇలాంటి పత్రికా స్వేచ్ఛ, లేకపోతే పేదరిక నిర్మూలన, ఇలాంటి ఈ రంగాలకు సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే మోడీ గారు ఈ 12 సంవత్సరాలలో కాలంలో సాధించింది శూన్యం. విశ్వగురువుగా పదే మాట్లాడుకోవటం తప్ప ఆయన చేసింది ఏమీ లేదంటే మనకు అర్థమవుతుంది. ఈరోజు ఆర్థికంగా మన దేశం ఏ విధంగా అతలాకుతలం అయిపోతా ఉందో మనం చూస్తాం. రూపాయి విలువ డాలర్ తోటి ఏ విధంగా మరి దిగజారిపోయిందో కూడా మనం చూస్తాం. 67 సంవత్సరాల పాటు ఈ దేశం చేసినటువంటి అప్పు 55 లక్షల కోట్లు అయితే, ఒక్క మోడీ గారు ఈ 12 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అప్పు 185 లక్షల కోట్ల రూపాయలు. 185 లక్షల కోట్ల రూపాయలు మరి అప్పు చేసినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఈ యొక్క మోడీ గారిని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదైనా ప్రాజెక్టులు కట్టారా? మరి మనం చూసినట్లయితే శ్రీశైలం, బాక్రానంగల్ లాంటి ప్రాజెక్టులు ఏదన్నా మరి మోడీ గారు ఏమైనా నిర్మించారా? ఒకటైనా చెప్పగలరా? చెప్పమనండి. వికసిత భారత్ అని చెప్పి వీళ్ళు మరి బజాయించి మాట్లాడుతూ ఉంటారు బీజేపీ పెద్దలందరూ కూడా. ఎక్కడ వికసిత భారత్ జరిగింది? ఇది వినాశిత భారత్గా మారిపోయింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతాం. నేను ఎందుకు చెప్తున్నంటే నీలిమా గారు ఈ విషయం, ఈరోజు హిందూ ముస్లిం భాయిగా, క్రైస్తవులందరూ భాయిగా ఉన్నటువంటి ఈ దేశంలో ఈరోజు విద్వేష రాజకీయాలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి. కులం పేరుతోటి, మతం పేరుతోటి, మసీద్ పేరుతోటి, చర్చి పేరుతోటి, దేవాలయం పేరుతోటి ఏ విధంగా మరి రాజకీయాలు చేశారో మనం చూసాం.
ఈరోజు ఒక అభద్రతా భావం భారతదేశ ప్రజలు 140 కోట్ల మంది భారతదేశ ప్రజలు నిత్యం అభద్రతా భావంతో జీవించేటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా ఇది దారుణమైనటువంటి విషయంగా కనిపిస్తాం. అలాగే నిరుద్యోగం చూసాం. మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి కొత్తలో 2014లో నేను నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాను, సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ 12 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్ల మందికి ఉపాధి లేకుండా చేశాడో చెప్పాలి. ఉద్యోగాలు ఎటువంటి ఉంచండి, ఉన్న ఉద్యోగాలు పోయి ఈతిని పడి ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగుల పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. నీట్ ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులు దాదాపు 22 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు, భవిష్యత్తు డాక్టర్లు మరి ఆ నీట్ లీకేజ్ పేపర్ తోటి ఏ విధంగా మరి వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడ్డాయో మనం చూస్తా ఉన్నాం. ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే సిబిఎస్ఈ 17 లక్షల మంది విద్యార్థులు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాస్తే ఒకరి పేపర్ ఒకరికి మార్చి ఆ విద్యార్థులు ప్రశ్నించినటువంటి వేదాంత అనే విద్యార్థిని నువ్వు పాకిస్తానాడు ఇవి అని చెప్పి విమర్శించినటువంటి దగుల్బాజీ ప్రభుత్వం ఇది. ఇంతకంటే నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి ఘటనలు. 2 కోట్ల మంది ఈరోజు ఈ యొక్క లీకేజీల ప్రభావంతో నిరాశ నిరుత్సాహాలకు గురి మరి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అలాగే పత్రిక స్వేచ్ఛ ఏ విధంగా అనకతొక్కబడిందో, ఏ విధంగా మరి గోడి మీడియాకి ఏ విధంగా మరి వాళ్ళకి అనుకూలమైనటువంటి ఛానల్స్కి లేకపోతే పత్రికలకి ఏ విధంగా వాళ్ళు మరి ఈ యొక్క ప్రకటనలు ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేశారో మనం చూస్తా ఉన్నాం. ప్రశ్నించే గొంతుకుల్ని నొక్కి దేశద్రోహం నేరంతో మరి వాళ్ళు జైలులో వేసినటువంటి పరిస్థితి. ప్రశ్నించేటువంటి ప్రాంతీయ పార్టీలని ప్రతిపక్ష పార్టీలని గొంతు నులిమి సిబిఐ ఈడీల చేత దాడి చేయించి ఏ విధంగా వాళ్ళ జైల్లో మధ్యతట్టు చేశారో, వాళ్ళ ఆస్తుల్ని ఏ విధంగా కబ్జా చేశారో మనం చూస్తున్నాం. నిన్న కాక మొన్న మరి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో జరిగితే ఆ యొక్క ఎన్నికలు అయిపోగానే ఆ విధంగా ఆ రాష్ట్రంలో ఏ విధంగా విశృంఖలమైనటువంటి పరిపాలన కొనసాగుతుందో చూస్తా ఉన్నాం. అందరి మీద రైళ్లు చేయించి మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి సిబిఐ ఈడీల చేత అరెస్ట్ చేయించి ఏ విధంగా విధ్వంసం సృష్టిస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. టిఎంసి పార్టీని మరి 58 మంది ఎమ్మెల్యేలని పార్టీ చిచ్చారు అంటే చూస్తున్నా. ఒక్క నిమిషం. అలాగే ఎంపీలు 20 మందిని చీల్చినటువంటి పరిస్థితి. అలాగే రాజ్యసభ సభ్యుల్ని 12 మందిని కూడా మరి వాళ్ళు చీల్చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా పార్టీలు చీల్చడంతో పాటు అలాగే రాజకీయంగా చెప్పేటువంటి అంశం ఇది. అలాగే మరి ప్రతిపక్ష పార్టీలను గొంతు నొక్కే విధంగా చేసినటువంటి మరి రాహుల్ గాంధీ గారి సభ్యత్వాన్ని కూడా మరి రద్దు చేసి ఒక దశలో ఆయన ఇల్లు కూడా ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అలాగే సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద మరి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎక్కడ మోడీ గారు వికాసిత భారత్ ఒకసారి చెప్పాలి. వీళ్ళు మాటలు చెప్పుకోవటం కాదు. సంతోషపడతాం, ఒక సామాన్యుడు మరి దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు, మనందరం స్వాగతిస్తాం. కానీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈయన సాధించింది ఏంది? ఈయన విశ్వగురువుగా చెప్పుకుంటా ఉంటాడు. ఏమైంది విశ్వగురువు? ఈరోజు ట్రంప్ చేతిలో మనం చిక్కుకొని